వాళ్ళ కోసం ఈరోజు ఈయన పనిచేస్తలేదు ఈ ప్రభుత్వం. ఎంతసేపు ఉన్నా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి కట్టి పెట్టడం ఒకటే ఆలోచన చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న మరి మధ్యతరగతి కులాల వారికి, పేద ప్రజల గురించి కూడా ఎంతవరకు కూడా ఆలోచన చేయని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. ఆనాడు జగనన్న పేద వాళ్ళందరికీ కూడా ఉచిత వైద్యం అందజేయాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రతి పేదవాళ్ళు మెడిసిన్ చదవాలని చెప్పేసి మరి ఈ కాలేజీలన్నీ పూర్తయితే మన రాష్ట్రంలో ప్రతి ఇయర్ 5,000 పోస్ట్ ఫ్రీ సీట్స్ ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి పేదవాళ్ళకి ఫ్రీ మెడిసిన్. ఈరోజు చదవాలని కోరిక ఉన్నా కూడా తల్లిదండ్రులు చదివించలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి అలాంటి దుస్థితి పోవాలి మన రాష్ట్రానికి అని చెప్పేసి మరి సంవత్సరానికి 5,000-6,000 పోస్టులు మరి ఖాళీ సీట్లు వస్తాయని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన కేంద్రంతో పోరాడి ఆనాడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం విషం తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈరోజు ఇవన్నీ కూడా టీపీపీ విధానాన్ని ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం దిగి రావాలి. ఒకవేళ దిగిరాని పక్షంలో మేమంతా కూడా ఇంకా ఉధృతంగా పోరాటం చేస్తాం దీనిపైన. ఎందుకంటే పేదల పార్టీ వైఎస్ఆర్ పార్టీ, పేదల మనిషి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఏం చేసినా రైతులు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో చాలా మద్దతు ధర లేక, చాలా గిట్టుబాటు ధర లేక మరి ఈరోజు ఎంతమందో కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. ఎంతమందో మరి ఖర్చులు పెట్టి ఎకరాకు లక్షల్లో ఖర్చు పెట్టి ఉల్లి పంట అంటే నష్టం కావడం జరిగింది. టమోటా అయితేనేవి, పత్తి అయితేనేవి, ప్రతిదీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో రైతులంతా కూడా చాలా నష్టపోయినారు. ఇప్పుడైనా మన ఉల్లి వాళ్ళకి మరి డబ్బులు ఇస్తాము, ఎకరన్నరకి 50,000 ఇస్తామని చెప్పి ఇంతవరకు కూడా దిక్కు దివానం లేదు ఉల్లి రైతులకు. ఇవన్నీ కూడా చెప్పడం వరకే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా చెప్పడం మాత్రం కూడా చేసేది మాత్రం శూన్యం. కాబట్టి ఇప్పుడు కూడా రైతన్నలు కానీ ఇంతకుముందు చెప్పిన గతంలో వాళ్ళ ఎలక్షన్ల కంటే ఏవైతే వాగ్దానాలు చేశాడో అవన్నీ కూడా చేయాలని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ నెల రేపు బుధవారం 12వ తేదీ ఈ ర్యాలీ పత్తికొండలో ఉంది. కాబట్టి అందరూ పాల్గొని స్వచ్ఛందంగా విజయంగా దీన్ని ర్యాలీ